చాలా ఘాటుగా ఉన్నాయి ఎల్లిపాయలు. Hi everyone, I'm your Bhavishya and welcome back to my channel Bhavishya Singampalli. So I'm so sorry for being inactive these many days. Actually, I'm not feeling well. In that case, I'm not able to do the vlogs. So I hope you guys understand. అండ్ సండే కదా, ఆబ్వియస్లీ ఎవరి ఇంట్లో అయినా నాన్ వెజ్ కామన్. సో మా ఇంట్లో కూడా నాన్ వెజ్, చికెన్ తెచ్చారు. ఈ కుకింగ్ చేద్దాం, కుకింగ్ కూడా ఒక బ్లాగ్ కింద చేద్దాం కదా అని చెప్పి చేస్తున్నాను అనమాట. అండ్ లెట్స్ బిగిన్ టు ద కుకింగ్. చికెన్ అనేది మ్యారినేట్ చేసేసుకుందాం మనం, ఎందుకంటే పీస్ అనేది స్మూత్గా అవుతుంది మ్యారినేట్ చేయడం వల్ల. సో ఈ తర్వాత మనం ఆనియన్స్ అనేవి కట్ చేసుకొని కర్రీకి ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ చికెన్ వాష్ చేసుకోవాలి. తెచ్చినట్టు పెట్టేసుకుంటే బాగోదు కదా. పీసెస్ చూడండి ఎంత బాగున్నాయో. సో యాక్చువల్లీ మా మమ్మీ నాకు చెప్పారు ఏంటంటే, చికెన్ ఎప్పుడు ఓన్లీ వాటర్తోనే కాదు, ఇందులో సాల్ట్ అండ్ పసుపు ఉంటుంది కదా, దీంతో వాష్ చేస్తే చికెన్ మనకి చాలా స్మూత్గా అవుతుందంట. మా మమ్మీ ఎప్పుడు అలానే చేస్తారు. సో నేను కూడా అలానే చేస్తాను, మామ్స్ చిక్కా. ఓకే, సో ఫస్ట్ ఇలా వాటర్తో వాష్ చేసుకున్న తర్వాత మనం సాల్ట్ అండ్ టర్మరిక్ పౌడర్ వేసుకొని క్లీన్ చేసుకుందాం. అప్పుడు దీనికి ఉన్న నీసి వాసన అంటారు కదా, అది కూడా రాదన్నమాట. సో కొంచెం పసుపు అండ్ కొద్దిగా సాల్ట్. సో ఇవి రెండింటిని ఫైన్గా మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఇది వాష్ చేసుకో. ఈ చికెన్ ఏదైతే మనం పసుపు అండ్ సాల్ట్ వేసి కలుపుకున్నామో ఇది మళ్ళీ వాష్ చేసేసుకుందాం. వాష్ చేసుకొని చికెన్ అయితే తీసుకున్నాం. అండ్ ఇప్పుడు కొంచెం కారం వేసేద్దాం. ఇట్స్ లుక్ లైక్ పసుపు బట్ ఇది కారమే. అండ్ ఇందులోనే కొంచెం సాల్ట్. ఎక్కువ తీసుకోకండి, బికాజ్ మళ్ళీ కర్రీలో మనం వేసుకోవాలి కాబట్టి. జస్ట్ ఇది మ్యారినేట్ చేసుకోవడానికి మాత్రమే. అండ్ కొద్దిగా చికెన్ మసాలా. ఇదే యాక్చువల్గా మనకి మెయిన్ టేస్ట్ ఇస్తుంది. అండ్ మిక్స్ చేసేసుకుందాం. ప్రతి పీస్కి పట్టాలి. ఇది నా స్టైల్లో నేను కుకింగ్ చేస్తున్నాను. మళ్ళీ నాకు పేర్లు పెట్టకండి, ఎందుకంటే మా మమ్మీ ఎప్పుడు నాకు పేర్లు పెడతారు. ఏది చేసినప్పుడు నాకు పేర్లు పెడతారు, ఇది బాగాలేదు అది బాగాలేదు అని చెప్పి. ఓకే, సో 2 ఆనియన్స్ తీసుకున్నాను, 3 టమాటోస్ అండ్ అలానే పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను. ఆనియన్స్ కట్ చేయడం పెద్ద టాస్క్ యాక్చువల్గా, కళ్ళ నీళ్ళు అలా వచ్చేస్తుంటాయి. మన్మధుడు మూవీ వస్తుంది, ఆ అమ్మాయి పేరేంటి? ఓకే, చాలా ఘాటుగా ఉన్నాయి ఎల్లిపాయలు.
See, I was crying. I hate onions. I hate onions. ఇప్పుడు ఏడిపిస్తుంది. ఆనియన్స్ అవి కట్ చేసుకున్నాం కదా, స్టవ్ వెలిగించుకొని అందులో ఆయిల్ వేసుకొని బాగా మరిగిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఇవన్నీ మీకు తెలుసు అనుకోండి, బట్ స్పూన్ ఫీడింగ్ చేస్తున్నాం కాబట్టి పర్ఫెక్ట్గా రావాలి, పర్ఫెక్ట్గా చేయండి. మీరు కూడా నాలా పెద్దవాళ్ళు అవ్వాలంటే నా వంటలు చూసి నేర్చుకోవాలి. ఓకే ఫైన్. ఆయిల్ నేను 3 స్పూన్స్ వేస్తున్నాను. 1 2 అండ్ 3. బబుల్స్ చూసారా ఎలా వస్తున్నాయో, అంటే ఆయిల్ మరుగుతుందని అర్థం. ఓకేనా, ఇప్పుడు పర్ఫెక్ట్ టైం అనమాట ఆనియన్స్ వేసుకోవడానికి. తూలిపోతే చూసుకోండి. బాగా మిక్స్ చేసేసుకుందాం. ఒక 2 minutes మూత పెట్టేసుకుందాం. సో ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ తీసుకుంటున్నాను. ఎక్కువ తీసుకోవట్లేదు, మళ్ళీ ఘాటు వచ్చేస్తుంది కాబట్టి. సో ఇందాక చికెన్కి మనం పసుపు, కారం అండ్ మసాలా ఏదైతే పెట్టామో అది ఇప్పుడు ఆనియన్స్లో వేసేద్దాం. ఓకే, ఒక 5 to 6 minutes చికెన్ అయితే ఉడికించుకుందాం, ఎందుకంటే దాంట్లో ఉన్న వాటర్ కంటెంట్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఆ తర్వాత మనం టొమాటో వేసుకొని కారం, ఉప్పు అవన్నీ వేసుకొని కర్రీ రెడీ చేసేసుకుందాం. సో చూసారు కదా, వాటర్ కంటెంట్ అనేది మనకి కొంచెం కొంచెం బయటకు వస్తుంది. సో టొమాటోస్ వేసుకుందాం. అండ్ దానికన్నా ముందు ఈ టొమాటోస్ మధ్యలో ఇది ఉంది కదా, ఇది ఎప్పుడు కర్రీస్లో వేసుకోవద్దు. తెలిసిన వాళ్ళకైతే పర్లేదు, తెలియని వాళ్ళకి చెప్తున్నాను ఏంటంటే, ఇది వేసుకోవడం వల్ల మనకి కిడ్నీలో స్టోన్స్ అనేవి స్టార్ట్ అవుతాయంట. సో ఎప్పుడైనా తెలియని వాళ్ళు చేస్తుంటే మీరు కూడా చెప్పండి, మధ్యలో మాత్రం వేసుకోవద్దు. ఓకే, ఇది కూడా బాగా మిక్స్ చేసేసుకుని అండ్ కొద్దిగా సాల్ట్. మిక్స్ ఇట్ వెల్. సో టొమాటో కూడా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో మనం కారం అండ్ సరిపడా సాల్ట్ కొంచెం వేసుకుందాం. సో ఇలా అయిన తర్వాత మనం లైట్గా పైనుంచి కొంచెం గరం మసాలా పౌడర్ అండ్ చిటికెడు చికెన్ మసాలా వేసేసుకొని మూత పెట్టేసుకున్నాం. చికెన్ మసాలా అండ్ గరం మసాలా నేను కర్రీలో వేసి వెంటనే మూత పెట్టాను కదా, బికాజ్ అది మనకి అరోమా అంతా కర్రీకి పట్టి మంచి టేస్ట్ అనేది వస్తుంది, స్మెల్ కూడా బాగా వస్తుంది అని చెప్పి నేను వెంటనే మూత పెట్టాను. ఒక 10 to 5 minutes వెయిట్ చేసి కొంచెం వాటర్ వేసుకున్న తర్వాత లాస్ట్లో కొత్తిమీర, కరివేపాకు వేసి గార్నిష్ చేసేసుకుందాం. ఓకే, ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుందాం.
ఎక్కువ కలిపేకండి, లైట్గా జస్ట్ ఇలా చివర్లో మిక్స్ చేసుకొని సేమ్ వే మళ్ళీ మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో పెట్టుకుందాం. కొంచెం చికెన్ కర్రీయే కదా, ఇందులో ఏముందని అనుకోవచ్చు, బట్ ఒక్కొక్కరి చేతి వంట ఒక్కొక్క టేస్ట్ ఇస్తుంది. నా చేతి వంట కూడా మంచి టేస్ట్ ఇస్తుంది. త్వరగా కర్రీ అయిపోతే త్వరగా తినేసి బయటకి వెళ్తా. సో కర్రీ దగ్గర పడిపోయింది, గ్రేవీ వచ్చింది. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా కొత్తిమీర అండ్ లాస్ట్లో కరివేపాకు వేసుకోండి. దీని స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది. యాక్చువల్లీ ఫస్ట్ వేస్తారు ఎవరైనా, కానీ నేను లాస్ట్ వేస్తున్నాను స్మెల్ కోసం. కొద్దిగా ఇలాగా ఓకే, మూత పెట్టుకొని కొంచెం ఫ్లేమ్ తగ్గించుకోండి. సో ఫైనల్లీ మన కర్రీ అయిపోయింది అండ్ తినేద్దాం ఇంకా. వావ్, చూడండి ఎంత బాగుందో కదా. టేస్ట్ చేయండి మీరు కూడా. సో టైమ్ టు ఈట్ ఫుడ్. టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. మంచి స్మెల్ వస్తుంది. ఓకే, చాలా బాగుంది, బాగా వచ్చింది కర్రీ యాక్చువల్లీ. అండ్ నేను చెప్పినట్టే పీసెస్ కూడా నాకు చాలా మెత్తగా ఉన్నాయి. సో ఐ హోప్ మీ అందరికీ ఈ బ్లాగ్ నచ్చే ఉంటుంది. సో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. బాయ్ బాయ్.